Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షాబాద్ హత్యాకాండ రాక్షసుడు రాజ్ కుమార్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మృతదేహం తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. వాడిని చివరి చూపు కూడా చూడం అంటూ కూడా తెగేసి చెప్పారు రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు. అయితే ఎలాంటి సంబంధం లేదంటూ పోలీసులకు రాసిచ్చారు కుటుంబం. పోలీసుల చేతుల మీదుగానే రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా షాబాద్ లో చోటు చేసుకున్నటువంటి ఈ హత్య ఉదంతం మాత్రం తెలుగు రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసినాయి. ప్రధానంగా కన్న బిడ్డలతో పాటుగా భార్య సహా మొత్తం 6గురిని చంపినటువంటి ఈ హత్యాకాండ ఉదంతం మాత్రం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితుల వైపు దారితీసింది ఆ గ్రామంలో. ఈ నేపథ్యంలో రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు కూడా వేగవంతం చేయడం, ఎటకేలకతను ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసిన తర్వాత ఆత్మహత్యకు పాల్గొనడం, అతని మృతదేహాన్ని కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా షాబాద్ హత్యాకాండకు సంబంధించినటువంటి రాజ్ కుమార్ మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. అయితే మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడం మాత్రం కొంతవరకు కలకలం రేపిన, ఇలాంటి హత్యలకు పార్టిసిపేట్ చేసినటువంటి ఒక సైకో ఫెల్లోను, ఇలాంటి ఉదంతానికి పార్టిసిపేట్ చేసినటువంటి ఒక రాక్షసుడి మృతదేహాన్ని మేము తీసుకోం అంటూ ఆ కుటుంబ సభ్యులే తెగేసి చెప్పినటువంటి వైనం మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతున్నాయి. వాడిని చివరి చూపు కూడా చూడమని తెగేసి చెప్తున్నారు కుటుంబ సభ్యులు. ఎలాంటి సంబంధం లేదంటూ కూడా పోలీసులకు రాసివ్వడంతో మున్సిపల్ అధికారులతో పాటుగా సమీపంలో ఉన్నటువంటి పోలీసుల చేతుల మీదుగానే రాజ్ కుమార్ అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఇంతకు ఆత్మహత్యకు ముందు రాజ్ కుమార్ విడుదల చేసినటువంటి సెల్ఫీ వీడియోను ఓసారి చూద్దాం. ఇబ్బంది పడడం కన్నా నాకు జీవితం లేదు, నాకు జీవితం లేదు. భూమి మొత్తము నాకు ఎకరన్నర భూమి దాకా, ఎకరన్నర 2 ఎకరాల భూమి దాకా అమ్ముకున్నా. నేను అమ్మి మొత్తం సగం వాళ్ళకే పెట్టిన పైసలు కూడా. వాళ్ళు ఏం చేసిరు ఏం చేసుకురో తెలియదు. వాళ్ళు మొత్తం నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాడ్ చేసి, ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి 2 పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నా. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి, నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్ కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు అక్షయని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నమ్మని వాళ్ళ అమ్మని ఎలాగైనా నేను చంపి నేను నా కుటుంబం ఏమైనా చేసుకొని చనిపోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నా. దీంట్లో నా కుటుంబంది ఎలాంటి పాత్ర లేదు. నాదొక్కటి నా సొంత నిర్ణయం నేను తీసుకొని ఈ రోజు నేను ఏదైనా వాళ్ళని చేసి నేను ఏమైనా చేసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నా. దయచేసి నాకు ఇంత వరకు రావడానికి కారణం వాళ్ళ కుటుంబం మరియు వాళ్ళ మామ రాజు, సీను, సంగీత, వాళ్ళ పెద్దనాన్న కొడుకు నరి అనే అబ్బాయి, వీళ్ళు 4 కారణం. నా చావుకి వాళ్ళ చావుకి అందరికి కారణం వీలే. కాబట్టి వీళ్ళ మీద మేము చనిపోతే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇంకోటి, ఒకవేళ నేను నా కుటుంబం చనిపోతే నాకు భూమి గుట్ట లేదు కాబట్టి ఎలాంటి నా తల్లిదండ్రులకు ఉన్న భూమిలో పెట్టొద్దని నన్ను మా కుటుంబం అందరు 4 అనాథల లాగా శ్మశాన వాటికల్లో మమ్మలను కాల్ చేయాలని తెలియజేస్తున్నాను. నాకు ఎలాంటి ఫ్యామిలీ మరియు ఎవ్వరూ లేరు. నేను చేసుకున్న తప్పుకు నేను పురుస్తున్నా. నేను చేసిన తప్పుకు నేనే శిక్షించుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ నన్ను ఇంతవరకు అన్యాయం చేసినందుకు నేను జీర్ణించుకోలేకపోతున్నా. కాబట్టి వాళ్ళని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నా. ఇది రాజ్ కుమార్ రిలీజ్ చేసినటువంటి చివరి సెల్ఫీ వీడియో. ప్రధానంగా ఈ అంశాన్ని ఒక్కసారి మనం పరిశీలించినప్పుడు కన్న బిడ్డలు సహా కట్టుకున్న భార్య మొత్తం 6గురిని చంపేసిన తర్వాత రాజ్ కుమార్ తాను కూడా ఆత్మహత్య చేసుకునే ముందు విడుదల చేసినటువంటి ఈ వీడియో. కానీ ఒక్కసారి తను ఆత్మహత్య చేసుకున్న తర్వాత తన మృతదేహాన్ని తన కుటుంబ సభ్యులు తీసుకోవడానికి నిరాకరించారు. కనీసం తన యొక్క అంత్యక్రియలు నిర్వహించడానికి వారి కుటుంబ సభ్యులు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇతను చేసినటువంటి పనికి వారి కుటుంబ సభ్యులు కూడా తలదించుకుంటున్నారు. రాజ్ కుమార్ తన కుటుంబ సభ్యుల చేత అంత్యక్రియలు చేయించుకోకుండానే తన జీవితం కూడా ముగిసిపోయినటువంటి వైన పోలీసుల చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా షాబాద్ లో చోటు చేసుకున్నటువంటి ఈ హత్యాకాండ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి సంగతి తెలిసిందే. ప్రధానంగా పోక్సో కేసు పెట్టారు అనేటువంటి ఒక ఆరోపణ నేపథ్యంలో
ఆ అమ్మాయి బాధితురాలి యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లడం, వారిపైన పదే పదే హింసించడం, ఏడాది పాటుగా జరుగుతున్నటువంటి ఈ వివాదం గొడవల తర్వాత ఎలాగైనా వారిని హత్య చేయాలి అని రాజ్ కుమార్ భావించినటువంటి వైనం. ప్రధానంగా బెయిల్ పైన బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా రక్తం ఏరై పారింది ఆ రాత్రి. ప్రధానంగా జూలై 10న శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి 1 గంట మధ్య ప్రాంతంలో మొత్తం 2 గంటల్లో 6గురిని హత్య చేశాడు ఈ రాక్షసుడు. కక్షతో రగిలిపోతున్నటువంటి రాజ్ కుమార్ జూలై 10వ తేదీన రాత్రి అత్యంత కిరాతకంగా పక్కా ప్లాన్ రచించి ప్రణాళికతో పదునైనటువంటి కత్తులతో దాడులు తెగబడినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ప్రధానంగా మొదటగా బాలిక పైన దాడి చేయడం, పోక్సో కేసు పెట్టారు అనేటువంటి ఆరోపణ నేపథ్యంలో సదరు బాలిక పైన, ఆమె తల్లి పైన, నాయనమ్మ పైన కూడా కత్తులతో నరికి గొంతు కోసి చంపినటువంటి వైనం. ఆ తర్వాత ఎప్పుడు తనతో గొడవలు పడుతున్నారని, తాను చేసేటువంటి ప్రతి పనికి అడ్డగిస్తుందని, తన ఉన్మాదానికి అడ్డుగా నిలుస్తుందని, తన విచ్చలివడి జీవితానికి, తాను ఆడేటువంటి జీవితానికి అడ్డొస్తుందనేటువంటి కారణంతో కట్టుకున్నటువంటి భార్యతో పాటుగా 2 పిల్లల్ని కూడా నరికి చంపినటువంటి వైనం. రాత్రి అభం శుభం తెలియనటువంటి 3 చిన్నారులు సహా మొత్తం 6గురిని పొట్టను పెట్టుకున్నటువంటి రాజ్ కుమార్ అక్కడి నుంచి పరారయ్యారు. అయితే చివరిగా వెళ్తూ తండ్రికి ఫోన్ చేసి వీరందరినీ నేను చంపేశాను, నేను కూడా చనిపోబోతున్నాను, ఆత్మహత్య చేసుకోబోతున్నాను అంటూ కూడా ఫోన్ చేసి ఫోన్ కట్ చేసేసి స్విచ్ ఆఫ్ చేయడం. ఆ తర్వాత పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేయడం, అందరినీ చంపేశానని చెప్పిన వెంటనే ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఏమవుతుందో అర్థం కాక ఒకంత ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ దారుణ ఉదంతం తెలిసిన వెంటనే ప్రభుత్వం సహా పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నివేదిక కోరడం, నిందితులే పట్టుకోవడానికి ప్రధానంగా ఫ్యూచర్ సిటీ పోలీసులు 10 ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా రంగంలోకి దిగించారు. అతని ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల బహుమానాన్ని కూడా ప్రకటించినటువంటి వైనం చూసాం. అయితే 2 రోజులుగా పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు వేగవంతం చేస్తే తాజాగా కొత్తూరు మండలం పేంజర్ల సమీపంలో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లో అతని యొక్క మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తుంది. ముందుగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి మృతదేహం గురించి ఒకరు ఫోన్ చేసి కాల్ చేయడం, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత రాజ్ కుమార్ మృతదేహమేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే పోలీసుల భయంతో అతను పొలాల్లో దాక్కొని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాడిని చివరి చూపు చూడడానికి కూడా మేము రాం, అతని అంత్యక్రియలు నిర్వహించడానికి మాకు అసలు సంబంధం లేదు, అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపాల్సింది, వాడే ప్రశాంతంగా చనిపోయాడు అంటూ కూడా వారి కుటుంబ సభ్యులు ఆవేదనతో భావోద్వేగంతో చెప్పినటువంటి దృశ్యాలు కూడా నిన్న సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజ్ కుమార్ చేసినటువంటి ఈ దారుణమైనటువంటి పనిని అతని సొంత కుటుంబ సభ్యులే తలదించుకునేటువంటి రీతిలో కనబడుతుంది. అతని సోదరుడు భాస్కర్ అయితే ఒకంత అతను పెద్ద మూర్ఖుడు, ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు, పోలీసులే వారిని ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపినా బాగుండేది, కానీ ఏ నొప్పి లేకుండా పురుగుల మందు తాగి చనిపోయాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసినటువంటి వైనం కూడా మనం చూసాం. ఒక్కసారి ఆయన ఏమన్నారో చూద్దాం. చంపేది సార్, దుర్గబట్టి చంపేది ఉండే సార్, ఇంత ఛాన్స్ ఇచ్చేది లేకుండా సార్, ఇంటి ప్రశాంతంగా చచ్చిపోయింది సార్, ప్రశాంతంగా చచ్చిపోయేది లేకుండా సార్, ఎంతమంది జీవితాలన్నీ నాశనం చేస్తున్నాడు. అప్పుడన్నా మందు అయినప్పుడు చచ్చిపోయినట్టు ఇదంతా లేకుంటుండే, అసలు ఎవరికి ఏం తెలుసు. ఇది షాబాద్ ఘటనలో అతని సోదరుడు చేసినటువంటి కామెంట్. భావోద్వేగంతో ఆయన రోధిస్తూ కూడా పూర్తి స్థాయిలో చెప్తున్నటువంటి వారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సొంత కుటుంబ సభ్యులే మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు అంటే, సొంత కుటుంబ సభ్యులే సిగ్గుతో తలదించుకుంటున్నారు అంటే, సొంత కుటుంబ సభ్యులే తమను ఎందుకు తమ కుటుంబానికి సంబంధించినటువంటి రాజ్ కుమార్ ఇలాంటి ఘాతుకానికి పార్టిసిపేట్ చేసిన తర్వాత, అతని చనిపోయిన తర్వాత కూడా దాని వెనుక కారణాలను లెక్కించకుండా అతన్ని ద్వేషిస్తున్నారు అంటే, తాను చేసినటువంటి పని సభ్య సమాజం తలదించుకునేటువంటి రీతిలో కనబడుతుంది. కానీ ఈ షాబాద్ ఘటన ద్వారా మనం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, క్షణికావేశంతో ఉన్మాదంతో ప్రవర్తించి ఎదుటి వారిని ప్రాణహానికి కలిగించడం మాత్రం కాదు, ప్రాణాలు తీసినటువంటి వ్యక్తులు సభ్య సమాజం ముందు తలదించుకోవడం కాదు, సొంత కుటుంబ సభ్యులై చీదరించుకునేటువంటి ఘటన ఈ ఉదంతం. ఇది ప్రతి ఒక్కరికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. తాజాగా షాబాద్ హత్యాకాండ రాక్షసుడు రాజ్ కుమార్ మృతదేహానికి మాత్రం పోస్ట్ మార్టం పూర్తయింది. మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. చివరిని చూపుని చూడడానికి కూడా మేము రామంటూ కూడా తెగేసి చెప్పారు. ఎలాంటి సంబంధం లేదంటూ కూడా పోలీసులకు రాసి ఇచ్చినటువంటి వైన మనం చూస్తున్నాం.
పోలీసుల చేతుల మీదనే రాజ్ కుమార్ అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి.